3 లెవెల్స్: కరుణ, కృప, మహిమ. కరుణ ఎవరికి, కృప ఎవరికి, మహిమ ఎవరికి? ఈరోజు నేను చెప్తున్నాను. ఈ 3 గురించి నేను వివరించినప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి గమనించుకోండి. కరుణ ఎవరికంటే, నేను పాపిని ప్రభువా, త్రాగుబోతునయ్యా, వ్యభిచారినయ్యా, నీ వాక్యం తెలుసుకున్నాను, నన్ను కరుణించు, నన్ను క్షమించు ప్రభువా అనేవానికి కరుణ. కరుణ ఎవరికంటే పాపికి కరుణ. కృప ఎవరికి అంటే బిలీవర్కి కృప. ప్రభువుని నమ్ముకున్న, ప్రభువా నన్ను కరుణించావు, నన్ను క్షమించావు, నా పాపము నుంచి విడిపించావు, నీకు వందనాలు ప్రభువా, ఇదిగో నా కుటుంబాన్ని దీవించు ప్రభువా, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, లేక చాలా సమస్యలతో ఉన్నాం, నా కుటుంబం మీద కృప చూపు ప్రభువా, నా కుటుంబాన్ని ఆదుకో ప్రభువా, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయి ప్రభు అనేవానికి కృప. మహిమ ఎవరికంటే, ప్రభువా నన్ను కరుణించావు, కరుణ అనే మెట్టెక్కేసాను, నీ కృప చూపావు, నా కుటుంబంలో నీ కృప చూపుతూ నా అవసరతలు నువ్వు తీర్చేస్తున్నావు, తీర్చుతావు అని కూడా విశ్వాసం వచ్చింది. నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు నేను నీ యొక్క రాజ్య విస్తీర్ణత కొరకే ప్రయాసపడుతున్నాను, నాకు అనేకులను నీ బాటలోనికి నడిపించే అవకాశం నాకు ఇవ్వి ప్రభు అని నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రక్కన పెట్టి ప్రభు పని చేసేవానికి దేవుడిచ్చేది ఏంటి తెలుసా? మహిమ. ఎవరైతే దేవుని పని కొరకు ప్రార్థన చేస్తున్నారో దేవుడు వాళ్ళకి ఏమిస్తాడట? మహిమనిస్తాడు. నా వ్యక్తిగత జీవితానికైతే నాకు కరుణ కావాలి, నా కుటుంబానికి కృప కావాలి, దేవుని యొక్క పని కొరకైతే మహిమ కావాలి. నువ్వు ఎంతకాలము కూడా కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువులోనే ఉన్నావా? ఇంకా పాపం చేసి అదే స్థితిలో ఉంటే నువ్వు ఇంకా అనేక మందిని రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వే ఆ పాపంలో ఉంటే ఇంకా ఆ బాధ్యత నీ నుంచి ఎవరు తీసుకుంటారని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అడుగుతున్నాడు, నా పనిని చేసేవారు, నా భారాన్ని మోసేవారు ఎవరున్నారు? ఈ రోజుని అనేక మంది ఎన్నో సాక్రిఫైస్ చేసి ఈ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించకపోతే, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా గారు వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించకపోతే నీ దగ్గరికి, నా దగ్గరికి బైబిల్ వచ్చేదా? నీ దగ్గరికి, నా దగ్గరికి ఈ బైబిల్. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్ దేశము ఆ రోజుల్లోనే ఎంతో డెవలప్డ్ కంట్రీ. ఇంగ్లాండ్ దేశంలో ఆ సుఖాలని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ఆయన అంత గొప్ప సేవ చేయకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చేదా? నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మనం ఈ స్టేట్ నుంచి పక్క స్టేట్కి వెళ్తే, పక్క రాష్ట్రానికి వెళ్తే, ఏ తమిళనాడో లేకపోతే ఏ బొంబాయో వెళ్ళామంటే మనం ఒక ఫారినర్గా జీవించాలి. అక్కడ తెలుగు రాదు, ఏమీ రాదు వాళ్ళకి, వాళ్ళ భాష మనకి రాదు, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. ముంబై వెళ్ళామంటే మనకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, మనకి హిందీ వచ్చిన వాళ్ళకి హిందీ మాట్లాడరు. ఆ ముంబై మహారాష్ట్ర భాష మరాఠీయా, ఆ భాష మాట్లాడాలి. పోనీ మనం అందరం కూడా ఒకే కంట్రీ వాళ్ళం కాబట్టి ఎలాగో అడ్జస్ట్ అవ్వచ్చు. తోమా గారు భారతదేశానికి వచ్చి ఏ భాషలో బోధించారండి? విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి ఏ భాషలో వాక్యం బోధించారండి? దైవజనుడైనటువంటి విలియం కేరీ ఈ భారతదేశానికి వచ్చి సేవ ప్రారంభించి అనేకులను ప్రభువులోనికి నడిపించాడు. ఆయన మాట అంటాడు, ఒక మాట, విలియం కేరీ గారు సువార్త చేసి భారతదేశంలో అనేకులను రక్షిస్తే ఆయన మొట్టమొదటి ఆత్మను రక్షించడానికి ఆయన పట్టిన కాలం ఎంత తెలుసండి? 7 సంవత్సరాలు. ఆ ఒక్క ఆత్మ రక్షణ పొందిన తరువాత అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి వచ్చాయి. కానీ ఆ ఫస్ట్ సోల్ని ప్రభువులోనికి నడిపించడానికి ఆయనకి ఎంతో టఫ్ టైం ఎదురైంది. ఆయనకి, ఆయన భార్య, ఆయన బిడ్డలు చనిపోయారు, బహు వేదన పడ్డారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నా బాట ఇరుకైన బాట, అందులోనికి వెళ్ళడానికి ప్రయాసపడండి. మనకు ఆ భారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం దేవుని మహిమలో నిలబడగలం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలోనూ నెరవేర్చును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరందరూ దీవింపబడ్డారని నమ్ముతున్నాను. ఈ వాక్యం యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేరులాగున, ఆ యొక్క ఆశీర్వాద ఫలం మీరు అనుభవించులాగున నాతో ఏకీభవించి ప్రార్థనలో గడపవలసింది కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పట్ల నమ్మకముగా ఉన్న వారి పట్ల బహు నమ్మకముగా ఉన్న మా దేవా, నీకు స్తోత్రాలు. పరమందాసీనుడా నా యెహోవా తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రార్థన చేయుచున్నాను. నీ సేవకుడైన నాతో ఏకీభవించి ప్రార్థన చేసిన ప్రతి విశ్వాసిని దీవించండి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి యొక్క జీవితంలో నీ గొప్ప దీవెనగాను, నీ ఆశీర్వాదంగాను ఈ వాక్యం ఫలింపచేయమని కోరుచున్నాను. ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో పొందే భాగ్యమును
నీ విశ్వాసులమైన మాకు దయచేయమని, అసాధ్యమైనది ఏదీ లేదు, యేసుక్రీస్తు నామములో నేను ప్రతిదీ పొందగలని విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని, శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మకు అప్పగించి వేడుకొనుచున్నాను. జీవము కలిగిన మా యెహోవా తండ్రి, ఆమేన్.